హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో వెజిటేరియన్స్కి ఎంతో ఇష్టమైన బీన్స్ క్యారెట్ ఫ్రై, ఎండి కొబ్బరి డ్రై కోకోనట్ పౌడర్ వేసి చాలా రుచిగా చేసుకునే ఈ బీన్స్ క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూద్దాము. కావలసిన ఇంగ్రీడియంట్స్ బీన్స్, క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్. ముందుగానే చాప్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయ చిదిపి వేసుకోండి. అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం ముందుగా కోసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్స్ ఈ రెండు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోండి. మొత్తం కూర లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మరొకసారి కలుపుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో స్టీమ్లో ఈ క్యారెట్ బీన్స్ కుక్ అయ్యేలాగా చూసుకోండి. మూత పెట్టి డిస్టర్బ్ చేయొద్దు. ఒక 10 నిమిషాల పాటు తెరిచి చూసారా, స్టీమ్లో బాగా కుక్ అయింది. మీ రుచికి సరిపడా మీ స్పైస్ లెవెల్స్ బట్టి చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకొని మరొకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోండి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. బీన్స్ క్యారెట్ ఫ్రైలో కూడా నేను డ్రై కోకోనట్ వేస్తానండి. చాలా ఫ్లేవర్ ఇస్తుంది. 4 టేబుల్ స్పూన్స్ వరకు ఈ కర్రీకి నేను తీసుకున్నాను. మీకు ఒకవేళ ఈ ఫ్లేవర్ మీకు నచ్చితే కనుక ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా తీసుకొని ఒకసారి బీన్స్, క్యారెట్, కోకోనట్ పౌడర్ అన్నీ కలిసేలాగా కలుపుకొని లోలో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉంచి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఓన్లీ బీన్స్ ఫ్రై, క్యారెట్ ఫ్రై అందరూ చేసుకుంటాము. ఇలా వెరైటీగా ఒకసారి ఈ రెండు మిక్స్ చేసి ట్రై చేయండి. ఈ రెండిటి కాంబినేషన్ విత్ కోకోనట్ పౌడర్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.